దేవుడు ఎప్పుడు చెప్పిండండి? ఆదిలోనే ఎప్పుడో రాపించిండు గ్రంథంలో. గ్రంథం చదవండి, 66 పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతుంది ఎవరిని ఎలా పెంచాలో, ఏ తల్లిదండ్రి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలన్నదే బైబుల్ గ్రంథంలో నుంచి ప్రతి ఒక్కటి కూడా దేవుడు ముందే రాపించాడు. ఎందుకనంటే ఆనాడు అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని దేవుడు ముందే రాపించాడు. చిన్న వయసులో నుంచే సొదొమ గొమొర పట్టణం ఎప్పుడన్నా ఆ సమయాలు అవన్నీ మొత్తం ఎప్పుడన్నా చదివారండి? చదివారా? వాక్యం చదువుతున్నారా? అక్కడ జరిగిన విషయం ఏంటండి? దేవదూతలు లోతు గారింటికి వచ్చినప్పుడు ఆ ఇంటి చుట్టూ ఆ పోగొయ్యి జనం వాళ్ళని ఇచ్చేయాలని చూసినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారంట? చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ కామంతో నిండిపోయారు. తర్వాత వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆమె మీద రాయి వెయ్యి అన్నప్పుడు, వెయ్యండి మీలో తప్పులేని వారు రాయి వెయ్యి అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు అన్నప్పుడు అక్కడి నుంచి ఎవరెవరు వెళ్ళిపోయారు? చిన్నపిల్లల నుండి పెద్దల వరకు మొత్తం వెళ్ళిపోయారు. ఒక యవనస్తులు వెళ్ళిపోయారా? వృద్ధాప్యలో ఉన్నవారు పోయారు, మధ్య వయసులో ఉన్నవారు పోయారు, చిన్నపిల్లలు పోయారు, మొత్తం వెళ్ళిపోయారు. అంటే ప్రతి ఒక్కరిలో ఏముంది? తప్పుడు ఆలోచన, పాపం. అక్కడ ఉన్నవారు మొత్తం కూడా ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఏ చిన్నపిల్లలు ఉండొచ్చుగా, సరే యవనస్తులు అంటే యవన ప్రాయంలో వాళ్ళకు వయసు ఉంది కాబట్టి తప్పుడు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటారు. మరి మధ్య వయసుకి ఏమొచ్చింది? నీకు భార్య ఉందగా, వృద్ధాప్యానికి నీకు అన్నీ అయిపోయినాయిగా, ఎందుకు వెళ్ళిపోయినావు చెప్పండి ఒక్క విషయం. ఎందుకు వెళ్ళిపోయారు? అందరిలో ఏమున్నాయి? తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు. ఇలాంటి భయంకరమైన లోకం. ఏ లోకమే తెలుసండి? వ్యభిచారపు లోకం. భయంకరమైన లోకం ఇది. ఈ లోకంలో ఆడపిల్ల ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే ఒక తండ్రి తల్లి జాగ్రత్త తీసుకుంటేనే సరిపోదండి. ఆ చుట్టుపక్కల ఉన్నవారు, అక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మీ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారు. రోజున మీడియా కానీ లేకపోతే ఇంకా ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని విధించినా, ఎన్నైనా కానీ ఆడపిల్ల ఆనందంగా సంతోషంగా ఉండలేకపోతుంది అంటే ఈ లోకానికి స్వతంత్రము రాలేదు. తర్వాత ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో కూడా బోధలో పెంచట్లేదు. అలా పెంచకుండా నువ్వు వదిలేస్తే నీ పిల్లలు ఏమైపోతారంటే ఏదో ఒకటి చేస్తారు, లేకపోతే చట్టంలోనూ ఇరుక్కుపోతారు, వాళ్ళు తంతారు. తర్వాత ఈ లోకం విడిచినప్పుడు నరకానికి వెళ్ళిపోతారు. ఇలాంటి తల్లులు ఉంటే ఈ దేశంలో ఇంత భయంకరమైన విధానం జరుగుతుందా? ఒక తల్లి పిల్లలను దేవుని యొద్దకు తీసుకెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటారో తెలుసండి. వాళ్ళు తప్పులు చేస్తారా? ఇదిగో పిల్లలకి, చిన్న పిల్లలకి నుంచే చెప్పుకోవాలి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా ఉన్నారు అని. ఏమని? యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషులు దయందును వర్ధిల్లుచుండెను అని చెప్పుకోవాలి. ఈ రోజున అలా చెప్పే తల్లి తండ్రి ఉన్నారా? పిల్లలకు లేరు. కాబట్టి ఎలాంటి భయంకరమైన విధానం జరుగుతుంది. ఆడపిల్లను ఎంతో ప్రేమగా చిన్న వయసులో నుంచి ఆ పిల్ల ఈ లోకంలో ఉన్నంత వరకు తల్లి తండ్రి ఎంతో ఆనందంగా సంతోషంగా పెంచుకుంటారు, సంతోషంగా ఆనందంగా చూస్తారు. అలాంటి పరిస్థితుల్లో భయంకరమైన విధానానికి ఆ కూతురు వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రి ఎంత బాధపడతారు? ప్రతి ఒక్క సేవకుడి బాధ ఈ రోజున ఇలా ఉంది అని అంటే, విధంగా చెబుతున్నారు అని అంటే దేవుడు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచినప్పుడు వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు. వారిని నరకానికే పంపిస్తుంది ఎవరేనంటే తల్లిదండ్రే. ప్రతి ఒక్కరు గమనించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలో ఉన్నప్పుడే, మొక్క అటు ఇటు పోతున్నప్పుడు తిన్నగా కడితే తిన్నగా వెళుతుంది. దాన్ని అలా వదిలేస్తే వంకరగా పోవచ్చు, అటు పోవచ్చు, ఇటు పోవచ్చు, లేదా రోడ్డుకు పోవచ్చు, వడ్డొచ్చిందని నరికి పారేయచ్చు. అర్థమైందండి? అదే నువ్వు తిన్నగా కడితే తిన్నగా వెళ్ళిపోతుంది. అలాగే నీ పిల్లల జీవితం చిన్న వయసులో నుంచే ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచితే వారు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందుతారు. ఇలాంటి హత్యలకు కానీ, అత్యాచారాలకు కానీ, దొంగతనాలకు కానీ వెళ్లకుండా వాళ్ళు చక్కగా ఉంటారు.
ఈ రోజున అలా చేసిన వారిని వారి తల్లి ఎవరే ఇలా పెంచింది, ఎవరు ఇలా తల్లిదండ్రులని ఎవరిని అంటున్నారు? మిమ్మల్ని అంటున్నారు. మిమ్మల్ని అంటున్నారు. మీ పెంపకాలు అలా తగలబడ్డాయి, మీ పెంపకాలు ఈ విధంగా ఉండే అని ఎవరిని అంటున్నారు? తల్లిదండ్రులని అంటున్నారు. ఇది అని మీకు మంచిదే? అదే అని మీకు ఆశీర్వాదమా? అదే అన్న గొప్ప పేరా? వాళ్ళని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచినప్పుడు మీకు మంచి పేరు వస్తుంది, ఆనందంగా ఉంటారు, మిమ్మల్ని చూస్తారు, లోకం విడిచినాడు పరలోకానికి చేరుకుంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారిని సిలువుకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు ఏడుస్తుంటే, అమ్మలారా నా నిమిత్తం కాదు మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి అని చెప్పారు. పిల్లల కోసం ప్రార్థన చేసేవారు ఉన్నారా? లేదు. ప్రతి ఒక్కరు తెలుసుకోరు. ఎవరో కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటో హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ